పద్యం చెప్పుకుందాం, భావం తెలుసుకుందాం. క్రమశిక్షణ కేంద్రముగా సమభావననేకతత్వ సారథ్యముగా విమలంబగు మానసమున అమరత్వము పొందవచ్చు నవనీస్థలిపై. దీని యొక్క భావం ఏంటంటే, మన యొక్క సామాజిక మనుగడలో ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో ఆయా పనులన్నింటినీ కూడా నిర్మలమైనటువంటి మనస్సుతోనూ సమానమైనటువంటి ఏకీకృత భావంతోనూ క్రమశిక్షణతోనూ నిర్వహించాలి. అలా నిర్వహించినప్పుడే మన యొక్క పేరు చిరస్థాయిగా ఉండి అమరత్వాన్ని పొందవచ్చు. అలాంటి సద్గుణములు కలవారే పూర్వం నుండి ఇప్పటి వరకు కూడా అనేక విధాల గుర్తింపును పొందుతూ ఉన్నారు, కీర్తింపబడుతూ కూడా ఉన్నారు. పురాణ ఇతిహాసాలు మరియు అనేక ప్రామాణిక గ్రంథముల ద్వారా ఈ విషయాలను ఇంకా క్షుణ్ణంగా గ్రహించవచ్చును.